టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ ఈశ్వరమ్మ ఫిర్యాదు చేశారు. 24 పేజీల ఫిర్యాదును అందించారు ఆమె. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివచరణ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈశ్వరమ్మ కోరారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి, ఆయన తండ్రి ప్రభాకర్ రెడ్డిలపై చర్యలు తీసుకోకపోవడంతో బీసీ సంఘాల నుంచి ఒత్తిడి వస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈశ్వరమ్మ. శివచరణ్పై చర్యలు తీసుకోకుండా గన్మెన్ని కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు రక్షణ కల్పించాల్సింది పోయి దాడి చేసిన వారికి రక్షణ ఇవ్వడమేంటని అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ ఈశ్వరమ్మ. ఈశ్వరమ్మ యాదగిరి బోర్డు మెంబర్గా ఉన్న ఆమె టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఒక లేఖ రాశారు. తన ఫిర్యాదును అందులో పేర్కొన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సునీల్, దీనికి సంబంధించి 2-3 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో వివాదం అయితే చోటు చేసుకుంటుంది. ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వివాదంలో ముఖ్యంగా ఈమె ఈశ్వరమ్మ యాదగిరి బోర్డు మెంబర్ గా ఏర్పాటు చేసిన తర్వాత ఆమెను శుభాకాంక్షలు తెలుపుతూ కొందరు ఆమె అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో యూత్ కాంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న జక్కిడి శివచరణ్ రెడ్డి తన ఫోటో వేయకపోవడంతో ఆ ఫ్లెక్సీ వేసిన వ్యక్తికి ఫోన్ చేసి దుర్బలాటలాడిన సందర్భం అయితే ఉంది. దీంతో ఈశ్వరమ్మను అదేవిధంగా వారిని కొంతమందిని దూషించారు. అయితే దీనికి సంబంధించి ఫోన్ లో ఈ కామెంట్స్ ఏవైతే దూషించిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దీనికి సంబంధించి కొన్ని కుల సంఘాలు, ముఖ్యంగా యాదవ్ కుల సంఘం, గౌడ కుల సంఘాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా అక్కడ రామ్మోహన్ గౌడ్ ను ఈవెన్ ఇద్దరిని కూడా దూషించిన నేపథ్యంలో ఆ 2 కుల సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశాయి. దీనికి సంబంధించి కూడా వివాదం కూడా చోటు చేసుకుంటుంది. ఇప్పటికే 3 మెన్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జగ్గారెడ్డి, మదియాష్కి గౌడ్, అదేవిధంగా రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి ముగ్గురు ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా నిన్న నివేదిక అందజేసింది పీసీసీకి. అయితే నివేదిక అందజేసిన సందర్భంగా జక్కిడి శివచరణ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న జక్కిడి శివచరణ్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈశ్వరమ్మ ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు 22 పేజీల లేఖ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు అందజేయడం జరిగింది. అందులో సుదీర్ఘంగా వివరిస్తూ జరిగిన పరిణామాలన్నిటి కూడా వివరించడం జరిగింది. ఆమె పైన ఇతర కుల సంఘాలు కూడా బాగా ప్రెజర్ తీసుకొస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి. ఆయన పైన యాక్షన్ తీసుకోవాల్సింది పోయి అతనికి గన్మెన్ ఇవ్వడం కూడా మరింతగా తమను హట్ చేసినట్టు కూడా ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. సో ఆయన మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. గతంలో ఇంత ముందుకు కొంతమంది నేతల పైన ఏ విధంగా అయితే సస్పెండ్ చేశారో, చర్యలు తీసుకున్నారు, క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా ఇతని పైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. ప్రతాప్, అయితే బాధితులకు అండగా ఉండాల్సింది పోయి హైకమాండ్ ని కూడా ఆమె సూటిగా ప్రశ్నించింది. బాధితులకు అండగా ఉండాల్సింది పోయి దాడి చేసిన వారికి రక్షణ కల్పించడం ఏంటి, ఒక గన్మెన్ని కేటాయించి అనేటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు చాలా వర్గాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో దాని గురించి అటు పెద్దలు ఆలోచిస్తున్నారని అనుకోవచ్చా ఈ లెటర్తో? డెఫినెట్ గా ఇది పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగింది. గౌడ సంఘాలు కానీ అదేవిధంగా యాదవ్ సంఘాలకు సంబంధించి కొన్ని వందల మంది శివచరణ్ రెడ్డిని, ప్రభాకర్ రెడ్డి ఇంటిపైన దాడి చేయడం జరిగింది. రాళ్లు కర్రలతోటి కూడా దాడి చేసిన నేపథ్యంలో అతనికి రక్షణ కల్పించడానికి భాగంగా ఆయన డీజీపీని కూడా కలిసి తన పైన ఇప్పటికే వీళ్ళంతా దాడులు చేశారు. పెద్ద ఎత్తున తనకు ప్రమాదం ఉంది కాబట్టి, తన ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పేసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే కొంతమంది సంఘాలు కూడా తనని హెచ్చరిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ రక్షణ కల్పించినట్టు కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో దీనికి సంబంధించి చర్యలకు సంబంధించి కూడా పీసీసీ చీఫ్ నిన్న చెప్పడం జరిగింది. ఇప్పుడే నివేదిక అందింది కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి, అదేవిధంగా ఇతర పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లిన తర్వాత యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఆయన జక్కిడి శివచరణ్ రెడ్డి ఇప్పుడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాబట్టి అది ఎలక్టెడ్ పోస్ట్ కాబట్టి ఏఐసీసీ పరిధిలోనే అంశం ఉంటుంది. ఏఐసీసీతో డిస్కషన్ చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.